బాగానే బాగా అన్న ఏం సంగతి? ఏముందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఇంట్లో కరెంట్ చక్కగా ఉండలేదు, బాయికాడ కరెంట్ చక్కగా ఉండలేదు. ఈ ఏం కాంగ్రెస్ ప్రభుత్వమో ఏం కథనో అర్థమైతలేదు. ఈ రైతు బంద్ ఎత్తాలని రైతు బంద్ వేయలేదు. ఆ బస్ అని పెడితే మా మొగోళ్ళు ఎక్కితే మాకు వాల్యూవే లేదు. బస్సులా ఏం వేస్ట్. ఆ బస్సు ఎందుకు పెట్టిండో వాడు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటి పెట్టిండో అర్థమైతలేదు. మొగోళ్ళు బస్సు ఎక్కితే అసలు వాడోళ్ళు వాల్యూవే ఎత్తలేరు. మొత్తం మొగోళ్ళని తీసి పారంగుతారు. ఆ బస్సు ఎక్కాలనా దిగాలనా ఎట్లా పోవాలి ఏం కథ అనేది కూడా అర్థమైతలేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు. ఈ రైతు బంధు వేసిండే ఇంతవరకు రైతు బంధు 2 నెలల కింద పడే రైతు బంధు ఇంతవరకు రైతు బంధు అసలు వేయనే వేయలే. అంటే 2 నెలల కింద అంటే ఎవరు వేసేది మరి? అప్పుడు అంత ముందు కేసీఆర్ వేసేది. అప్పుడు కేసీఆర్ వేసేది. ఇంత ఇప్పుడు కరెక్ట్ 6 నెలలు కరెక్ట్ పడేది. ఇప్పుడు 6 నెలలు వెళ్ళిపోయి ఇప్పుడు 8 నెలలు నడుతుంది. ఇప్పుడు ఇంతవరకు రైతు బంధు ఇంతవరకు వేయలే. ఆయన ఏమిటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటికి వచ్చిందో ఏం కథనో అర్థమైతలేదు. అట్లా అంటే ఇప్పుడు సరే బస్సు పథకాన్ని ఒకటి పెట్టిండు, ఎట్లా ఉందా బస్సు పథకం? మంచిగానే ఉందా? ఏ బెస్ట్ అది. ఎందుకు వాడు పల్లెక పెట్టిండు ఆ బస్సు. ఏమిటి అరే ఛార్జ్ పెట్టుకొని పోవాలి, మేము నిలబడిపోవాలి. మొగలు ఆడోళ్ళు వాళ్ళకు ఫ్రీ అని మొగలు కూర్చున్నా కూడా లేపి వాళ్ళు కూర్చుంటారు, కొట్టుకుంటారు. వాళ్ళే ఆడోళ్ళే. మొగళ్ళ కంటే ఎక్కువ ఇంకా ఆడోళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళే కొట్టుకుంటారు ఆడోళ్ళే. మొగోళ్ళం ఎక్కితే మొగోళ్ళకి ఏ వాల్యూ లేదు. ఇంకోటి మహిళలకి 2500 అని చెప్పిండు కదా. అవును, ఇంతవరకు ఏనేయలే. వాళ్ళు వేసినామని చెప్తా. ఇంతవరకు ఎవరికి రాలేదన్న. మా ఊళ్ళో ఇంతవరకు ఎవరికి రానే రాలే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ మంత్రులు ఆ ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే 6 పథకాలు ఇచ్చినాం అన్నట్టుగా. ఒక్క పథకం కూడా ఇవ్వాలి చక్క. మొన్న చేసిన రుణమాఫీ అది ఒక్కటే వచ్చింది. ఇంతవరకు అందరికి మంచిగా చేసిండు. అందరికి ఆడ వచ్చినాయి. మా పైన మా పైన మాకు కానే కాలే. కానీ చెప్పిండు కాదు అందరికి చెప్తే లాభే ఉంది. కొంతమందికి కొంతమందికి ఆగపోయా. ఏమి లాభం ఆయన పెట్టి? రుణమాఫీ అంతే చేస్తే అందరికి చేయాలి. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలే. నీళ్లు మంచిగా వస్తా ఉన్నదా? ఏం నీళ్లు మంచి ఇంతవరకు పొలాలు అన్ని అట్టే ఉన్నాయి. కేసీఆర్ అప్పుడు చెరువు నింపితే మొత్తం దున్ని పెట్టుకునేది. ఇంతవరకు కాలువలు నీళ్ళు వదిలిపెడితే చెరువు నిండేది. ఇప్పుడు దగ్గర ఆయన వచ్చిన కాంచి నీళ్ళు వదిలిపెట్టడం లేదు. ఆ నీళ్ళే లేవు. చెరువు మొత్తం ఎండిపోయింది. అక్కడ ఆ చెరువులో నీళ్లు ఉంటే ఇవన్నీ పొలాలే. ఇవరికి ఎప్పుడో నాట్లు పాడు. ఆ నీళ్ళు వదిలిపెట్టడం లేదు, ఏం లేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటికి వచ్చిందో అర్థమైతలేదు. సరే ఇప్పుడు ఇంకోటి, ఈ కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నాయి? ఓ అయ్యా, ఈ కరెంట్ గురించి చెప్తే ఇంకా బాధ. ఇగో ఈ మళ్ళీ అందుకే అయినాయి మోటార్ నడవక. నాటుతో పడే నాటు ఇప్పుడు 15-20 రోజుల కరెంట్ చక్క ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇంటికి పోతే చిన్న గాలి ద్వారా నాని కదా కరెంట్ పోతుంది. పోయి తెల్లారా కరెంటే రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు. ఇది వరకు ఎప్పుడో నాట్లు పెడదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రావంగానే ఏమని చెప్పిండంటే, అసలు రైతులకు పేదరికం లేకుండా చేస్తా అని చెప్పి. పేదరికం ఆయన ఏం చేసిండు? ఇంతవరకు ఏం చేయలే. ఏం చేయలేదన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మంచిగా చేస్తాడు, గెలిపిస్తే ఒకటి చేస్తాడు. ఏం లాభం ఆయన గెలిచి? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా మంచిగా నడిచింది. 24 గంటల కరెంట్ ఇచ్చేది, రైతు బంద్ చేసేది. ఆయన అన్ని ఒప్పిన పనులు అన్ని చేసాడు. ఈయనైతే ఇంతవరకు ఒప్పిన పని ఒక్కటే. ఆ ఒక్కటి కూడా ఎవరికి కొంతమందికి మాపైన కొంతమందికి మాపే కాలే. అందరూ అనుకుంటారు నాయి మాపు కాలేదు అని. ఏమి మాపు చేసినప్పుడు మొత్తం చేయాలి, అందరికి చేయాలి. అవి అట్లా చేస్తాను కాంగ్రెస్. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, లేదంటే ఆధార్ కార్డు లింకప్ ఉన్న వాళ్ళకే చేస్తా అని చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి. మరి అంటే కొంతమందికి ఉంటది, కొంతమందికి ఉంటది. అందరికి చేయాలి కానీ తెల్ల రేషన్ కార్డు అంటే ఎట్లా? అట్లా. సో పరిపాలన మంచిగా అనిపిస్తా ఉన్నదా? వేస్ట్ పరిపాలన. వాళ్ళు అన్నారు కదా ప్రజాపాలన. రేవంత్ గాడు ఎందుకు వచ్చిండో, వాడు ఏమిటి గెలిచిండో, ఏమిటికి నిలబడ్డాడో అర్థమైతలేదు. వేస్ట్ గాడాడు. రైతులను మాత్రం మొత్తం ఆగం చేసిండు. ఇప్పుడు కరెక్ట్ పెట్టుబడికి అందే పైసలు. రైతు బంధు అప్పులు తెచ్చి ఆశ 2000 ఎక్కువనే పెంచిస్తాను. ఏదైనా ఇంతవరకు ఏది లేదు. విన్నావా? ఇంతవరకు గెలిపించు మరి గాడిపు వచ్చింది అది. మళ్ళీ గెలుస్తారా మరి? ఇంకోసారి గెలుతాడు అయ్యా.
మళ్ళీసారికి ఈ సర్పంచులు కూడా ఏం గెలుతాడో అంతేనా అందరికి మనసులో పడిపోయింది. దగ్గర పడ్డట్టు సర్పంచులు రావు, మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తాడా? సర్పంచులు అయితే అవుతారు. మళ్ళా ఇప్పుడు 5 ఏళ్ళు కట్టినా ఇక బురద ఏం చెప్తాము. 5 నెలల తర్వాత ఇక 5 నెలల తర్వాత రాడు, ఇక రాడు, 5 ఏళ్ళ తర్వాత రాడు, అస్సలుకే రాడు. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళా 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం అది నడవదు ఇక జనానికి మొత్తం అది అయిపోయింది. వ్యతిరేక అప్పుడే వచ్చింది 6 నెలలకే 6 నెలలకే వచ్చింది 6 నెలలకే వచ్చింది. 2000 ఉన్నదానికి ముసలోళ్ళకి 4000 చేస్తా అని ఓ అయ్యా పాపం ముసలోళ్ళు చత్తుర్రు. ఆ ఆశకు ఓట్లు వేసిర్రు వాళ్ళు ముసలోళ్ళు. అయ్యో గవే మునుపటి పైసలే వస్తున్నాయి. అంతేనా? మునుపటి పైసలే వస్తున్నాయి 2000 పాపం ముసలోళ్ళు ఊగిరాని ఎత్తి అని 2000 కూడా చక్కగా ఇత్తలేడు. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇత్తలేరు. 2000 కూడా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇత్తలేరు. ఆ పింఛన్ కూడా పాపం బాగా మాట్లాడండి కదా, చేస్తా అని మోకం ఆడాడ చేస్తాడు. అంతేనా? వేస్ట్. ప్రభుత్వం చేయరాదు వానికి. అనుభవం లేదంటావు? అనుభవం లేదు, నా అంత నడపరాదు. కేసీఆర్ ఎట్లా నడిపిండు, సూపర్ నడిపిండు, ఆగం చేయకుండా. ఇప్పుడు ఇదే రాదు, పెట్టుబడికి అంతే పైసలు. ఇంతవరకు రైతు బంద్ చేయలే.